సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ఇవాళ మనము హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో మగ్దుల్ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూననేని సాంబశివరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులు, కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని తెలంగాణ వ్యాప్తంగా వెలుగెత్తి చాటే విధంగా ఆనాటి తెలంగాణ అమరవీరుల వారసులుగా మీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినందుకు రాష్ట్ర పార్టీ నుంచి అభినందనలు. నాతో పాటు మన పెద్దలు అజీజ్ పాషా గారు, అలాగే ఈటీ నరసింహ గారు, ప్రేమ భావని గారు, పల్లా గారు, ఇంకా బోస్ గారు ఉన్నారా, వీళ్ళందరూ కూడా హాజరై ఉన్నారు. ఇవాళ ఒక పెద్ద చరిత్రని పూర్తిగా వక్రీకరించే విధంగా, కమ్యూనిస్టుల పాత్ర అనేది కనుమరుగయ్యే విధంగా, కమ్యూనిస్ట్ అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తా ఉంది. వాళ్ళకి ఊతమిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఆనాడు ఆ ఉద్యమంలో, సాయుధ పోరాట ఉద్యమంలో మనతో పాటు పోరాటంలో లేకపోతే సాయుధ పోరాటంలో పాల్గొనకపోయినప్పటికీ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు మన పెద్దలతో పాటు. కాబట్టి ఇటు సిపిఐ లేదా కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఈ పోరాట హక్కు ఉంటుంది. బీజేపీకి అసలు ఏ పాత్ర లేదు. ఆనాడు 2001 వరకు వాళ్ళు జెండా కూడా 3 రంగుల జెండా కూడా ఎత్తలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. బీజేపీ అనే పార్టీ ఆ రోజుల్లో లేదు. అలాగే దేశ స్వాతంత్రంలో కూడా వాళ్ళ పాత్ర లేదు. ఇవాళ వచ్చి దీన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ దాన్ని నిషేధించిన వల్లభాయ్ పటేల్ కూడా మావాడే అని ఆయన హిందువుల ప్రతినిధిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజాం నవాబ్ ముస్లిం కాబట్టి వల్లభాయ్ పటేల్ దాన్ని మన తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేశాడు కాబట్టి హిందూ ముస్లింల ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ మనం గమనంలో తీసుకోవాలి. 1947 ఆగస్టు 15న హైదరాబాద్ గానే ఉంది, దేశంలో కలవలేదు. మనం ఆనాడు ఇప్పుడు ఇవాళే అంటే 47 సెప్టెంబర్ 11న పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభ, ఏఐటీసీలు కలిసి పిలిపించిన రోజు ఈ రోజు నుంచి సంవత్సరం పాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం, చివరికి నిజాం నవాబు నిర్వీర్యమైపోవటం, చాతకాని తనంలోకి వచ్చేసి గత్యంతరమైన పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్తో ఒప్పందం చేసుకుని 5 రోజులకే దీన్ని హైదరాబాద్ భారతదేశంలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిన్నపుచ్చటం కాదు. వల్లభాయ్ పటేల్ అంటే ఎవరు? ఆయన కాంగ్రెస్ ప్రతినిధి, ఆనాడు కేంద్ర మంత్రి. ఆయన దాన్ని ఇవాళ వీళ్ళు హైజాక్ చేస్తున్నారు. వల్లభాయ్ పటేల్ మావాడని మిమ్మల్ని నిషేధించిన వాడు. అందువలన ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవంగా లేకపోతే తెలంగాణ రైతాంగ దినోత్సవంగా, తెలంగాణ భారతదేశంలో కలిసిన విలీనమైన దినోత్సవంగా సెప్టెంబర్ 17 చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే మన నాయకులు రావినారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొహిద్దీన్ గారు, మన ధర్మభిక్ష గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, వారి సతీమణి కమలాదేవి, ఇటువంటి వాళ్ళు ఆనాడు త్యాగాలు చేసిన వాళ్ళు, దొడ్డి కొమరయ్య, ఐలమ్మ, వాళ్ళందరి పేర్లు కూడా చిరస్థాయిగా ఉండే విధంగా చరిత్ర పుస్తకాల్లో వాళ్ళు రావాలి. అలాగే ఆయా కోడల్లో వాళ్ళ పేర్లు విగ్రహాల్లో ఉండాలి. ఆ విధంగా నువ్వు చెరిపేయాలన్నా జరగినటువంటి కమ్యూనిస్టుల చరిత్రను కూడా అందులో పొందుపరచాలి. అప్పుడే ఇటువంటి వేరే తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మీకు కూడా పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంతకుముందు కేసీఆర్ చేసిన తప్పు చేయొద్దని చెప్తూ ప్రజా పరిపాలన బదులు విలీన దినోత్సవంగాను లేకపోతే సాయుధ మన తెలంగాణ రైతాంగ పోరాట దినోత్సవంగాను దీనికి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
హక్కు